హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. కొబ్బరి పాలతో పులావ్ ఎప్పుడైనా ట్రై చేశారా? మంచి క్రీమీ ఫ్లేవర్తో, మైల్డ్ స్పైసెస్తో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ పులావ్ మనం కుక్కర్లో చేస్తాం. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. దీంట్లో మంచి ఫ్యాట్ ఉంటుంది, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2, ఆనియన్ 1 కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టమాటా కూడా వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసుకోవాలి. టమాటాలు మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సోయా చంక్స్లో హాట్ వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత వాటర్ అంతా బాగా స్క్వీజ్ చేసేసి ఆ సోయా చంక్స్ని అయితే పులావ్లోకి వేసుకోవాలి. టమాటాస్ బాగా మగ్గిన తర్వాత 1 స్పూను బిర్యానీ మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2.25 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను. అంటే 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అదే మీరు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాసు కోకోనట్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మరుగుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో కుక్కర్లో ఈజీగా చేయగలిగే కిచిడి, వెజిటబుల్ కిచిడి వీడియోస్ కూడా ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. రైస్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. చూసారా, మన పులావ్ పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.